లేబర్ కోడ్స్ రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, కార్మిక చట్టాలను పటిష్టపరిచి అమలు చేయాలనే డిమాండ్ల సాధన కోసం ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో ఆంధ్రప్రదేశ్లోని వెలుగు వివోఏలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు వివోఏలు ఆర్పీలు ఇద్దరిని ప్రభుత్వం కార్మికులుగా గుర్తించడం లేదు. సెర్పు మెప్మా ఉద్యోగులుగా గుర్తించకపోగా సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు సంబంధించినటువంటి ఎంప్లాయీస్గానే ఈరోజుకి ప్రభుత్వం చూస్తూ ఉంది. కేవలం 8,000 రూపాయలు చెల్లిస్తామని చెబుతూ సంఘాల నుంచి 2,000 రూపాయలు తీసుకోవాలని చెప్తా ఉన్నారు. జీవో అయితే 10,000కి ఇచ్చినప్పటికీ ఈ రోజుకి ఏ ఒక్క వివోఏకి కానీ మెప్మాలో పనిచేస్తున్నటువంటి ఆర్పీలకి కానీ 10,000 రూపాయలు గౌరవ వేతనం చెల్లించినటువంటి పరిస్థితి లేదు. లేబర్ కోడ్స్ అమలు జరిగితే కనీస హక్కులు, జీవించే హక్కు, ఉపాధి హక్కు, యూనియన్ పెట్టుకునే హక్కు, ఇతర ఎలాంటి హక్కులు లేకుండా పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనం ఇప్పటికే భద్రత లేకుండా పనిచేస్తూ ఉన్నాం. వివోఏలకి ఆర్పీలకి ఇద్దరికి కనీస వేతనాలు చెల్లించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని తదితర డిమాండ్స్ కోసం అనేక ఏళ్లుగా పోరాడుతూ ఉన్నాం. ఈ పోరాడే హక్కును హరించేవే లేబర్ కోడ్స్. కావున ఈ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని జరుగుతున్నటువంటి ఈ సమ్మెలో మెప్మా ఆర్పీలు, వెలుగు వివోఏలు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏపీ వెలుగు వివోఏ ఉద్యోగుల సంఘం సిఐటియు అనుబంధం, ఏపీ మెప్మా ఆర్పీ ఉద్యోగుల సంఘం సిఐటియు అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె ధనలక్ష్మి.